దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకునేది అనే అంశంలో దేవుడు ఒక ఆయన్ని ఏర్పరచుకున్నాడు. ఆయన పేరు మోసే. ఏం పేరు చెప్పండి? మోసే. మోసే అనే పేరుకి అర్థం ఏంటంటే నీటి నుండి తీయబడిన వాడు. దేని నుంచి తీయబడినవాడు? నీటి నుంచి తీయబడినటువంటి వాడు అని అర్థం. అయితే మనము మొదటి లెసన్లో మోసే జీవితం గురించి నేర్చుకున్నాం. మోసే యొక్క జీవితంలో నుంచి ఆయన పుట్టుక గురించి, ఐగుప్తులో ఆయన జన్మించాడు. జన్మించినప్పుడు ఫరో రాజు అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ చంపాలని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అయితే వాళ్ళమ్మ ఏం చేసిందంటే ఆ పిల్లవాడిని దాచిపెట్టింది. అతని యొక్క జన్మలో ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి అతను మళ్ళా బ్రతికాడు అనేసి మోసే యొక్క జనన గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. రెండవ పాఠంలో మోసే పిలుపు పరిచర్య గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. మండుచున్నటువంటి ఒక పొదలో దేవుడు తనతో పిలిచి మాట్లాడినట్టుగా మనం చూడగలుగుతా ఉన్నాం. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తాడు అనేసి మనము ఆ విషయం ద్వారా నేర్చుకున్నాం. చాలా సాకులు చెప్పాడు. అయ్యా నేను నత్తేను ప్రభా, నేను నోటి మాన్య కలిగిన వాడిని ప్రభా, కాబట్టి నువ్వు నన్ను వాడుకోవద్దు, వేరే వాళ్ళని వాడుకో అని సాకులు చెప్పినా కూడా దేవుడు విడిచిపెట్టలా. దేవుడు అతన్ని వాడుకోవటానికి ఇష్టపడతా వచ్చాడు. మూడో పాఠంగా పస్కా గురించి మనం నేర్చుకుంటా వచ్చాం. ఈ పస్కాలో విమోచించబడినటువంటి వారిని గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. ఎవరైతే ఈ పస్కాలో వారు ఆ యొక్క ఇంటి ద్వారములకు అడ్డు కమ్మికి నిలువు కమ్మీలకు ఎవరైతే ఆ రక్తాన్ని పూసుకోకుండా ఉంటారో వారు ఆ యొక్క ఇంట్లో ఉన్నటువంటి తొలి సంతానమైనటువంటి వారు చనిపోతారు అనేటువంటి మాట మనము తెలుసుకుంటా వచ్చాం. ఇక్కడ 10 తెగుళ్ళు వచ్చాయి. ఎన్ని తెగుళ్ళు వచ్చాయి? 10 తెగుళ్ళు వచ్చాయి. మొట్టమొదటి తెగులు నీళ్లు రక్తముగా మార్చుట. రెండవ తెగులు ఏంటంటే కప్పలు వాళ్ళ ఇళ్ళల్లో జరబడుట. మూడో తెగులు ఏంటంటే పేలు వాళ్ళ మీద లేదా వాళ్ళ ఇళ్ళల్లో వండుట. తర్వాత 4వ తెగులు ఏంటంటే జోరీగలు వాళ్ళ ఇళ్ళల్లోనికి ప్రవేశించుట అనేటువంటిది మనం చూస్తూ వచ్చాం. 5వదిగా పశువులకు తెగుళ్ళు వచ్చాయి. పశువులన్నీ కూడా చచ్చిపోతా వచ్చాయి. 6వదిగా పొక్కులు, చర్మం అంతా కూడా వ్యాపిస్తా వచ్చింది. ఆ తర్వాత ఉరుములు, భయంకరమైనటువంటి ఉరుములు, మెరుపులు ఆ ప్రాంతంలో పడితే వాళ్ళందరూ కూడా తట్టుకోలేకపోతా వచ్చారు. ఆ తర్వాత ఆ యొక్క మిడతలన్నీ కూడా ఆ యొక్క ఇళ్ళల్లోనికి ప్రవేశించినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. ఆ తర్వాత ఆ దేశం అంతటా భయంకరమైనటువంటి చీకటి కమ్ముకుంది. ఆ తర్వాత 6వదిగా రక్తంతో ముగించబడింది 10వ తెగులు. నీళ్లు రక్తముగా మార్చబడటం మొట్టమొదటిది. చివరిది కూడా ఆ యొక్క నిబంధన రక్తం ఆ యొక్క అడ్డు కమ్మీలకు నిలువు కమ్మీలకు గనక పూయకపోతే వారు విమోచించబడరు. కాబట్టి తెగుళ్ళు 10 తెగుళ్ళు మన పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. ఒక తెగుళ్ళేమో రక్తంతో స్టార్ట్ అయింది, రక్తంతోనే ముగించబడింది. రక్తం చాలా ప్రాముఖ్యం అనేటువంటి మాట పస్కా అనేటువంటి ఆ యొక్క 3వ లెసన్ ద్వారా మనం నేర్చుకుంటూ వచ్చాం. 4వ లెసన్ ఏంటి అనేసి అంటే వీరందరూ కూడా ఎర్ర సముద్రం దాటారు. ఎంత ప్రయాణం ఆహ్లాదకరంగా సాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో వెనక నుంచి ఐగుప్తులు తరుముకుంటా వస్తా ఉంటే ఈ యొక్క ప్రయాణ పద్ధతి చాలా విచిత్రంగా ఉంది. ఎంత విచిత్రంగా ఉందంటే గుర్రములు, రౌతులు పట్టుకొని 600 మంది సైన్యముతో ఆ యొక్క ఫరో రాజు బయలుదేరి వస్తా ఉంటే ఈ యొక్క మోసే తనతో పాటు ఉన్నటువంటి 6 లక్షల కాల్పల ముందుకు కొనసాగి వెళ్ళిపోతా ఉన్నారు. వెళ్ళిపోతా ఉంటే వాళ్ళు సమీపించకూడదు, వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాలే. అప్పుడు దేవుడే వారి మధ్యలోనికి వచ్చి పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారిని నడిపిస్తా వచ్చాడు. ఎప్పుడైతే వాళ్ళు ఆ యొక్క ఎర్ర సముద్రం దాటారో మోసే నీ కర్ర ఎత్తు అని చెప్పేసి అన్నప్పుడు కర్ర ఎత్తి ఆ సముద్రం మీద కొట్టగా సముద్రంలోనే ఆ యొక్క ఐగుప్తులు అందరూ కూడా మునిగిపోయారు. ఇది ఎర్ర సముద్రమును గురించి వాళ్ళు దాటేటువంటి సందర్భం గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సనుగుట అనేటువంటిది 5వ పాఠంగా మనం చూస్తా వచ్చాం. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ఎర్ర సముద్రం దాటారో కొంత దూరం అరణ్యంలోనికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు సనగడం స్టార్ట్ చేశారు. సనగడం, అబ్బా మాకు నీళ్లు లేవు మోసే, మాకు తినటానికి మాంసం లేదు మోసే, మాకు మళ్ళా నీళ్లు లేవు మోసే అనేసి ఈ రీతిగా వాళ్ళు సనగటం మనం చూస్తా ఉన్నాం. తర్వాత వాళ్ళు దాటిన తర్వాత ఒకానొక స్థలంలోనికి వచ్చిన తర్వాత ఆ నీళ్లు చాలా చేదుగా ఉన్నాయంట. చేదుగా ఉన్నటువంటి సందర్భంలో మోసే ప్రార్థన చేసి ఆ నీటిని ఏం చేశాడంటే మధురముగా మార్చినటువంటి సందర్భాన్ని 5వ పాఠంగా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు 6వ పాఠంలోనికి మనం వెళ్తున్నాం. ఈ పాఠం పేరు ఏంటి అనేసి అంటే సీనాయి వద్ద దేవుడు మోసేతో మాట్లాడుట. ఏం పాఠం చెప్పండి?
దేవుడు మోసేతో మాట్లాడుట. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు మోసేతో మాట్లాడతా. దేవుడు ఎవరితో మాట్లాడాడట? మోసేతో మాట్లాడాడు. దేవుడు ఇప్పుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు మీతో మాట్లాడిస్తా ఆయన. ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారా ఆయన మాట వినటానికి? సిద్ధంగా ఉంటే జాగ్రత్తగా మీరు లెసన్ వినాల్సిందిగా మీకు మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు ఈ సీనాయి వద్ద దేవుడు మోసేతో మాట్లాడట అనే పాఠమును 4 భాగాలుగా విభాగించుకుంటాం. మొట్టమొదటి మాట సింపుల్ గా చెప్తాను, జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి. మొట్టమొదటి మాట ఏంటంటే దేవుడు మోసేతో మాట్లాడుట. ఎవరితో మాట్లాడాడు? మోసేతో మాట్లాడుట. రెండవ మాట ఏంటి అనేసి అంటే మోసే దేవుడు తనతో మాట్లాడిన మాట ఇశ్రాయేలీయులకు చెప్పుట. ఎవరికి చెప్పుట? ఇశ్రాయేలీయులకు చెప్పుట. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క దేవుడు చెప్పినటువంటి మాటకు వీళ్ళు ఏం చేశారంటే క్షణం మాత్రమే తట్టుకున్నారు, కానీ ఆ తర్వాత తట్టుకోలేక మోసే నీవు మాతో మాట్లాడు అని చెప్పేసి అన్నారు. 4వదిగా దేవుడు ఏమన్నాడు అనేసి అంటే ఈ యొక్క మాటలు నేను చెప్పినటువంటి మాటలు వాళ్ళు వినట్లేదు కాబట్టి మోసే నువ్వే వాళ్ళతో మాట్లాడని చెప్పేసి దేవుడు వారికి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 10 ఆజ్ఞలు ఇస్తాం. ఇది ఈ యొక్క మనం ఈ రోజు నేర్చుకునేటువంటి పాఠంలో ఉన్నటువంటి మాటలు అన్నమాట. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు సీనాయి వద్ద మోసేతో మాట్లాడుట అనేటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. దేవుడు ఎవరితో మాట్లాడాడు? మోసేతో మాట్లాడాడు. అసలు ఏమని మాట్లాడాడు? ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు ఏమని మాట్లాడాడు అనేటువంటి సంగతిని గురించి మనం ఆలోచించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒకసారి ఈ పిక్చర్స్ మీరు బాగా గమనించండి. మోసే సీనాయి వద్ద దేవునితో మాట్లాడాడు. మోసే సీనాయి పర్వతం వద్ద మోసే దేవునితో మాట్లాడాడు. ఈ వార్త ఆయన చిన్నగా ఉన్నటువంటి స్థలంలోనే నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. మండుచున్నటువంటి పొదలో దేవుడు మోసేతో అంతకు ముందుకే ఒకసారి మాట్లాడాడు. మళ్ళా ఇప్పుడు దేవుడు మాట్లాడటానికి ఇష్టపడ్డాడు మోసేతో. ఏమని మాట్లాడుతున్నాడంటే మోసే నేను ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుండి ఎలాగున తెచ్చితినో గద్ద రెక్కల కింద ఎలాగునైతే మోసుకుంటూ తన పిల్లల్ని తీసుకొని వెళ్తాదో నేను కూడా వాళ్ళని అలాగనే తీసుకొని వెళ్తున్నాను మోసే. అయితే వాళ్ళు నా మాట వినట్లే కాబట్టి వాళ్ళు మాట వినకమునుపు దేవుడు ఏమని మాట్లాడాడంటే వాళ్ళతో మీరు ఒకవేళ నా మాట వినిన ఎడల, జాగ్రత్తగా వినండి, మీరు ఒకవేళ నా మాట వినిన ఎడల, ఇది మీరు రాసేటువంటి వర్క్ బుక్ లో కూడా ఈ మాట ఉంటుంది. మొట్టమొదటిగా దేవుడు ఏమని చెప్పాడంటే మీరు గనక నా మాట వింటే మీరు ఏమైతారు అనేసి అంటే నాకు స్వకీయ సాంపాద్యం అవుతారు. ఏమవుతారు? స్వకీయ సాంపాద్యం అవుతారు. తర్వాత ఒక యాజకులైన రాజ్యముగా మీరుంటారు. ఒక యాజకులైన రాజ్యముగా మీరుంటారు. మూడవదిగా మీరు నాకు ఎలా ఉంటారు అంటే నా సొత్తైనటువంటి ప్రజలుగా ఉంటారు అనేసి దేవుడు మోసేతో మాట్లాడి ఆ మాటను వెళ్ళి చెప్పు మోసే అనేసి దేవుడు మోసేతో మాట్లాడినటువంటి సందర్భం మనకు కనబడతా ఉంది. మనము కూడా దేవుని సొత్తు అనేటువంటి మాట గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఎవరి సొత్తు అంటే దేవుని యొక్క సొత్తు. ఎవరి సాంపాద్యము అనేసి అంటే దేవుని యొక్క సాంపాద్యం. మీరంతా ఎవరు అనేసి అంటే రాజులైనటువంటి యాజకులు. మీరు ఎలాంటి వాళ్ళు? మీరు రాజులైనటువంటి యాజకులు. అంత గొప్ప ఆధిక్యత దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తే ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారు అనేసి అంటే మోసేతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతూ ఏమంటున్నారు అనేసి అంటే మోసే యెహోవా చెప్పినదంతా కూడా మేము చేస్తాం మోసే అని చెప్పేసి వాళ్ళు అన్నారు. కానీ ఇక్కడ మనము బాగా గమనించాల్సినటువంటి మాట నానా నువ్వు జాగ్రత్తగా విని, మీ సొంత శక్తితో కానీ మీ సొంత బలముతో కానీ మనము దేవుణ్ణి గుర్తెరగలేము. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా అలా తెలుసుకోలేము. సొంత జ్ఞానముతో సొంత తెలివితో దేవుణ్ణి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసినా అది వృధా అయినటువంటి ప్రయాసనే అవుతుంది. దేవుడు ఒకవేళ మనల్ని కనికరించి ప్రేమించి రక్షిస్తేనే తప్ప మనం ఆయన సాంపాద్యముగా ఉండలేము అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇప్పుడు 3వ దృశ్యంలో ఇశ్రాయేలు దేవుని పర్వతం యొద్ద వాళ్ళు దేవుని యొక్క పరిశుద్ధతను చూడటానికి వాళ్ళు ఇష్టపడతా వచ్చారు. ఈ సీనాయి పర్వతం వద్ద దేవుడు మోసేతో మాట్లాడుతూ ఉన్నాడు. మోసేతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమి జరిగింది అనేసి అంటే ఉరుములు మెరుపులు వచ్చాయట. ఏమొచ్చాయి చెప్పండి?
ఉరుములు మెరుపులు వచ్చాయట. ఈ ఉరుములు మెరుపులలో ఆ గాఢాంధకారమైనటువంటి ఆ చీకటిలో దేవుడు మోసేతో మాట్లాడటానికి ఇష్టపడతా ఉన్నాడట. మోసే దేవుడితో మాట్లాడినప్పుడు దేవుడు ఏదైతే మాట్లాడాడో, ఆ సీనాయి కొండ మీద దేవుడు ఏదైతే మాట్లాడాడో ఆ మాటలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలకు వచ్చి చెప్తా ఉన్నాడట. నాలాగనే మీకు వచ్చి చెప్తా ఉన్నాడట. చెప్తా ఉంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు అనేసి అంటే, అయ్యా మోసే, దేవుడు మాతో మాట్లాడడం మాకొద్దు, ఏదైనా దేవుడు మాట్లాడితే నీవు వచ్చి నువ్వు మాతో మాట్లాడు, మాతో దేవుడు మాట్లాడవద్దు. ఎందుకు అనేసి అంటే ఆ ఉరుములు మెరుపులు కలిగినటువంటి శబ్దం చూసి, ఆయన పరిశుద్ధతను చూసి మేము తట్టుకోలేం మోసే అనేసి వాళ్ళు అన్నారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈనాడు దేవుని యొక్క సేవకులు మైకు పట్టుకొని చెప్పటానికి కారణం ఏంటి అనేసి అంటే, దేవుణ్ణి మనం డైరెక్ట్ గా చూసేటువంటి ఆధిక్యతను మనం కోల్పోతా వచ్చాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతా వచ్చాం. అందుకే దేవుడు ఏం చేశాడు అనేసి అంటే, ఈ దినాల అంతంలో తన కుమారుని ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా తన యొక్క సేవకులను నిలబెట్టుకొని దేవుడు తన పరిశుద్ధతను గురించినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు, ఎప్పుడైనా దేవుడు మీతో మాట్లాడాడా? అసలు మీరు ఆయన స్వరాన్ని విన్నారా? వాళ్ళు ఏమంటున్నారు అనేసి అంటే, దేవుడు మాతో నేరుగా మాట్లాడద్దు, మేము ఆయన స్వరం మాత్రం వింటామనేసి ఇశ్రాయేలు ప్రజలు అంటా ఉంటే, ఇప్పుడు మోసే ఏం చేశాడంటే మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళాడు. మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళి మోసే దేవునితో మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడతా ఉంది. మాట్లాడుతూ ఉన్నప్పుడు 40 రోజులు అక్కడే ఉండిపోయాడు. 40 రోజులు ఉండిపోయి అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మోసే, వాళ్ళు డైరెక్ట్ గా నాతో మాట్లాడటానికి ఇష్టపడట్లా. మోసే, నేను డైరెక్ట్ గా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడదాం అనేసి అంటే వాళ్ళు నాకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వట్లా, కనుక నీవే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చెప్పేటువంటి మాటలన్నీ కూడా చెప్పు అనేసి దేవుడు వాళ్ళకి చెప్పి పంపించినట్టుగా మోసేతో మనం చూడగలుగుతున్నాం. అప్పుడు మోసే ఏం చేశాడు అనేసి అంటే 10 ఆజ్ఞలను దేవుడు తనకి ఇచ్చాడు. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు చెప్పండి? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు ఏంటి అనేటువంటిది మనం ఇప్పుడు చూసుకుందాం. నేను ఇక్కడ బోర్డు మీద ఒక్కొక్క ఏమంటారు ఆజ్ఞను పెడతాను, మీరు వాటిని చదవాలా. మీరు వాటిని ఏం చేయాలా? చదవాలా. చదివి మీరు వాటిని చెప్పాలా. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటిది? కనబడుతుందా మీకు అందరికి? నేను తప్ప, అందరు కూడా చెప్పండి, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ ఏమిచ్చాడు అనేసి అంటే, చెక్కిన విగ్రహము నీవు చేసుకొనకూడదు. చెక్కిన విగ్రహమును నీవు చేసుకొనవద్దు. మూడవ ఆజ్ఞ ఏమిచ్చాడంటే, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. ఈ మాట చాలా ప్రాముఖ్యమైంది. పిల్లలు, మీరు చాలా జాగ్రత్తగా వినండి. వాక్యం చెప్తున్నప్పుడు లేదా పాటలు పాడుతున్నప్పుడు మీరు ఎట్లా పడితే అట్లా పాట పాడి ఎగతాళి చేసి దేవుని నామాన్ని మనం వ్యర్థంగా ఎప్పుడు కూడా ఉచ్చరించకూడదు. వెనకున్నటువంటి బాయ్స్ నేను చూస్తా ఉన్నాను, వాళ్ళు మందిరంలో కూడా అలాగనే, ఇక్కడ కూడా అలాగనే ఏదైనా చెప్తే గనుక దాన్ని వక్రీకరించి లేదా నవ్వుకుంటూ చెప్పడం అనేది చేస్తారు. అలా చేయకూడదు అనేసి దేవుడు ఇశ్రాయేలుకు ఖండిగా ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళు ఎవరైనా మాట్లాడి మనకు సంబంధం లేదు. తర్వాత 4వ ఆజ్ఞ ఏంటి అంటే, విశ్రాంతి దినమును ఎలా పాటించాలంట? పరిశుద్ధముగా పాటించాలి. ఆదివారాల పూట డుమ్మా కొట్టకూడదు, ఆదివారాల పూట క్రికెట్ ఆడటానికి వెళ్ళకూడదు, ఆదివారాల పూట ఫ్రెండ్స్ తో పాటు ఏమంటారు జాతరలకు కానీ రకరకాలైనటువంటి వాటికి వెళ్ళకూడదని దేవుడు వారికి స్పష్టంగా ఆజ్ఞ ఇచ్చాడు. తర్వాత 5వ ఆజ్ఞ ఏమి ఇచ్చాడు చెప్పండి? నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము అనేటువంటి ఆజ్ఞ ఇచ్చాడు. తర్వాత 6వ ఆజ్ఞ ఏమి ఇచ్చాడు? నరహత్య చేయకూడదు అని ఆజ్ఞ ఇచ్చాడు. తర్వాత 7వ ఆజ్ఞ ఏమి ఇచ్చాడు? వ్యభిచరింపకూడదు అనేటువంటి ఆజ్ఞ ఇచ్చాడు. తర్వాత 8వ ఆజ్ఞ ఏమి ఇచ్చాడు? దొంగిలింపకూడదు అనేటువంటి ఆజ్ఞ ఇచ్చాడు. దాని తర్వాత దేవుడు వారికి ఏం చేశాడంటే ఇంకొక ఆజ్ఞ ఇచ్చాడు. ఇవి ఇంగ్లీష్ లో కూడా ఉన్నాయి, తర్వాత మీకు వాటన్నిటిని కూడా చూపించగలుగుతాం. ఇంకొక ఆజ్ఞ ఏమి ఇచ్చాడంటే అబద్ధ సాక్ష్యము పలకకూడదు. లాస్ట్ చివరి ఆజ్ఞ, నీ పొరుగు వానిది దేనినైనాను ఆశింపకూడదు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రేమించి ఇశ్రాయేలు ప్రజలు కరాఖండిగా దేవుని యొక్క మాటలు నేర్చుకోవటానికి కొరకై మోసే దేవుని దగ్గర సీనాయి పర్వతం మీద మాట్లాడుతూ ఆయన 10 ఆజ్ఞలను పొందుకొని ఆ 10 ఆజ్ఞలన్నిటిని కూడా ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నట్టుగా మనం చూడగలుగుతా ఉన్నాం. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు అనేసి అంటే, మోసే చెప్పినటువంటి ఈ 10 ఆజ్ఞలు
పాటించారా లేదా అనేటువంటిది మనం అర్థం చేసుకునేటువంటి వారమై ఉన్నాం. పిల్లలు ఒక మాట చెప్పండి, మనం దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తున్నామా? ఆజ్ఞలు పాటించినంత మాత్రాన మనం రక్షించబడినట్టేనా? ఆజ్ఞలు పాటించినంత మాత్రాన మనం పరలోక రాజ్యం వెళ్తామా అని అంటే అది మనం ప్రశ్న వేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం కదా. దేవుని చెప్పినటువంటి ఆ 10 ఆజ్ఞలు ఇశ్రాయేలు ప్రజలు ఎవరు కూడా పాటించలే. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు కూడా పాటించలే, నేను కూడా పాటించలే, ఇప్పుడున్నటువంటి ప్రజలందరూ కూడా పాటించలే. ఒక్క యేసు ప్రభు తప్ప ఎవరు కూడా ఈ 10 ఆజ్ఞలు పాటించలే. ఏంటివి అవి? మళ్ళొకసారి చూసుకుందాం. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, చెక్కిన విగ్రహము నీవు చేసుకోనకూడదు, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోవాలా, తండ్రిని తల్లిని సన్మానించాలా. ఈ మాట చాలా ప్రాముఖ్యమైంది. తల్లిని తిడతా ఉంటారు, తండ్రిని తిడతా ఉంటారు, తల్లిని కొడతా ఉంటారు, తల్లిని తిడతా ఉంటారు, కొడతా ఉంటారు. అసలు మనము నిజంగా వాళ్ళ పిల్లలమేనా? ఆ ఆజ్ఞను మనము పాటించేటువంటి వారమై ఉన్నాం. ఆ తర్వాత నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగు వానిది ఏది కూడా నీవు ఆశించటానికి వీలే లేదని దేవుడు చెప్పి వారికి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. పిల్లలు ఈ గ్రంథంలో లేకపోతే నాకు ఇచ్చిన లెసన్లో ఈ మాట లేదు, కానీ యెహోవా దేవుడు వారిని ప్రేమించి సుమారుగా 613 ఆజ్ఞలు ఇచ్చాడట. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడట? మనకు తెలిసిన ఆజ్ఞలు సండే స్కూల్లో చెప్పేటువంటి ఆజ్ఞలు ఎన్ని అంటే కేవలం 10 మాత్రమే చెబుతారు. కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు మొత్తం 613 ఆజ్ఞలు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? 613 ఆజ్ఞలు ఇచ్చాడు. అందులో 365 ఆజ్ఞలు చేయకూడని ఆజ్ఞలు ఇచ్చాడు. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 365 ఆజ్ఞలు చేయకూడదు. ఉదాహరణకు దేవుడు చెప్పిన ఆజ్ఞల్లో నరహత్య చేయకూడదు, ఎవరిని కూడా చంపకూడదు. అలాంటిది అంటే చేయకూడనటువంటి ఆజ్ఞలు. దొంగిలకూడదు, ఇది చేయాల్సిన ఆజ్ఞనా చేయకూడని ఆజ్ఞనా? చేయకూడనటువంటి ఆజ్ఞ. ఇలాంటి ఆజ్ఞలు దేవుడు ఎన్ని ఇచ్చాడంటే 365 ఇచ్చాడు. సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి? 365 రోజులు ఉంటాయి. రోజుకు ఒక్కొక్క ఆజ్ఞ చొప్పున 365 ఆజ్ఞలు మనము చేయకూడనివి దేవుడు ఆజ్ఞాపిస్తా వచ్చాడు. 248 ఆజ్ఞలు చేయదగినటువంటి ఆజ్ఞలు. ఉదాహరణకు నీ దేవుడైన యెహోవానే ప్రేమించాలా, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. ఇక్కడ కూర్చున్నటువంటి వారందరికీ కూడా ఆయనే దేవుడు తప్ప వేరే దేవుడు ఉండకూడదు. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు ఆయన అనేసి అంటే ఆయనే జీవం కలిగిన దేవుడు, ఆయనే మాట్లాడేటువంటి దేవుడు, ఆయనే మనల్ని నిత్య రాజ్యానికి వారసుడిగా చేసేటువంటి దేవుడు, ఆయనే మనల్ని పరలోక రాజ్యానికి చేర్చేటువంటి దేవుడు. పిల్లలు మీరు బాగా జాగ్రత్తగా వినండి. ఒకవేళ మనం ఈ లోకంలో చచ్చిపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతామో మనకు తెలియదు. భూమి మీద చనిపోయి తిరిగి లేచినటువంటి వాళ్ళల్లో ప్రథముడిగా లేచినటువంటి వాడు ఎవరు అనేసి అంటే క్రీస్తు ప్రథముడిగా తిరిగి లేచినట్టుగా బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. నీవు నేను ఒకరోజు చచ్చిపోతే, యేసులో ఉండి చనిపోతే మరలా మనం తిరిగి లేస్తాం. ఒకవేళ యేసు ప్రభుల్లో ఉండకుండా మనము గనుక చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి? నిత్య నరకానికి వెళ్ళిపోతాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ఏమారదట? అగ్ని ఆరదు, పురుగు చావదు. భయంకరమైనటువంటి వేడి ఉంటుంది. ఆ భయంకరమైన వేడిలో అన్నీ మనకు గుర్తుంటాయి. ఏమి గుర్తుంటాయి అనేసి అంటే అమ్మా నాన్న కింద ఉన్నారు అనేటువంటి సంగతి కూడా మనకు గుర్తుంటుంది. మన మీద ఏమంటారు, ఆ నరక యాత్ర పడేటువంటి బాధలన్నీ కూడా మనకు గుర్తుంటాయి. అందుకే ఆ యొక్క లాజరు అంటాడు, ఏమంటాడు అనేసి అంటే, ఆ ధనవంతుడు అంటాడు, ఏమంటాడు అనేసి అంటే, తండ్రివైన అబ్రహామా, నా నాలుకను చల్లార్చుటకు లాజరుని ఇక్కడికి పంపయ్యా అంటాడు. అంటే అర్థం ఏంటిది అనేసి అంటే అక్కడ ఏం మాత్రం కూడా నాలుక మీద తడి కూడా ఉండదు. అంత భయంకరమైనది నరకం. అందుకే దేవుడు ప్రేమించి ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలు అలాంటి మార్గంలోనికి వెళ్లకుండా ఉండటానికి కొరకై వాళ్ళ కోసం 613 ఆజ్ఞలు ఇచ్చి వాటిలో కొన్ని ఆజ్ఞలు తీసివేసి వాళ్లకు 10 ఆజ్ఞలు ఇస్తే 10 ఆజ్ఞలలో ఒక్క ఆజ్ఞ ఏంటి అనేసి అంటే మీరు నన్నే తప్ప వేరే దేవుని సేవించకూడదు. ఇక్కడ కూర్చున్నటువంటి వారంలో పిల్లలు జాగ్రత్తగా వినండి. మీరు దేవుని కంటే ఎక్కువగా ఏది కూడా ప్రేమించకూడదు. మళ్ళీ చెప్తున్నాను, దేవుని కంటే ఎక్కువగా
తల్లినైనా తండ్రినైనా ఎవరినైనా లోకంలో ఉన్నటువంటి వారిని దేన్ని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను అంతగా ప్రేమించాడు. లోకంలో ఉన్న అన్నిటికంటే ఎక్కువగా దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి నీవు కూడా దేవుణ్ణి ప్రేమించాలని కోరుతా ఉన్నాడు. మరి నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా? ఒకవేళ ప్రేమించకపోతే నువ్వు నిత్య నరకానికి వెళ్ళిపోతావు. ఆ నరకం నుంచి ఎవరు కూడా నిన్ను తప్పించలేరు, నన్ను కూడా ఎవరు తప్పించలేరు. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలకు మోసని పిలిపించి ఆ సీనాయి పర్వతం మీద 40 పగుళ్ళు 40 రాత్రులు ఆయన ఆ యొక్క గాఢాంధకారమైన చీకటిలో దేవుడు సంచరించేటువంటి ఆ వేళల్లోనికి వెళ్ళిపోయి ఎవరు కూడా సమీపించలేకపోయారు, ఎవరు కూడా ఆ కొండ దగ్గరికి రాలేకపోతా వచ్చారు. ఆ స్థలంలోనికి వెళ్ళి ఆయన ఏం చేశాడంటే దేవుడు తనతో మాట్లాడుతుంటే ఆ ఆజ్ఞలు ఆ పలకలన్నీ కూడా దేవుని చేత రాయబడినటువంటి ఆజ్ఞలు తీసుకుని వస్తే ఇశ్రాయేలు ప్రజలు కిందికి వచ్చి చూసేసరికి వాళ్ళు ఏమైపోయారు అనేసి అంటే వాళ్ళు పాటించారా లేదా అనేటువంటిది మనం తర్వాత లెసన్లో నేర్చుకుంటాం. ఇప్పుడైతే ఈ లెసన్లో నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. పిల్లలు మీరు జాగ్రత్త గమనించండి. నీ జీవితంలో నా జీవితంలో మనకు దేవుడు తప్ప వేరే ఏ దాన్ని కూడా ఎక్కువగా మనం ప్రేమించకూడదు. ప్రేమిస్తే గనుక ఒకానొక దినాన అదే మనకు ఉరిగా చేయబడుతుంది, అదే ఒక దినాన మనల్ని కాల్చివేస్తుంది. అప్పుడు మనము నిత్య స్వర్గానికి మనం వెళ్ళలేనటువంటి వారముగా ఉంటాం. కాబట్టి ఈ మాటలు గుర్తుపెట్టుకొని ఇశ్రాయేలు ప్రజలు పాటించలేనటువంటి ఈ ఆజ్ఞలు ఈరోజు మనము పాటించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అందులో ప్రథమమైనటువంటి ఆజ్ఞ దేవుని మనము మనసారా ప్రేమించాలని కోరుతా ఉన్నాడు. అలా ప్రేమించేటువంటి వారంగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఒకవేళ నీవు ఇంకా ఆయనకు నీ హృదయాన్ని ఇవ్వకపోతే ఈ రోజే ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. మోసేతో మాట్లాడినటువంటి దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీతో మాట్లాడినటువంటి విషయాన్ని అది ప్రజలకు చేరవేయమని కోరుతా ఉన్నాడు. కానీ మనం ఎట్లా ఉన్నామంటే అయ్యా మోసేనే మాతో మాట్లాడి, అయ్యా సేవకులే మాతో మాట్లాడి, ఇంకెవరు మాతో మాట్లాడకపోయినా పర్వాలేదని చెప్పేసి మనము దేవా నీవు నాతో మాట్లాడకపోయినా ఏం కాదు అనేసి అనుకుంటా ఉన్నాం. ఒకరోజు అమ్మ మాట్లాడకపోతే బాగుంటుందా? ఒకరోజు నాన్న మాట్లాడకపోతే మనతో బాగుంటుందా? ఒకరోజు మన స్నేహితులు మనతో మాట్లాడకపోతే బాగుంటుందా? ఒకరోజు మన యొక్క రక్త సంబంధికులు మాట్లాడకపోతే మనకు బాగుంటుందా? ఒకరోజు అమ్మాయి మనతో మాట్లాడకపోతే బాగుంటుందా? ఒకరోజు అబ్బాయి మనతో మాట్లాడకపోతే బాగుంటుందా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. అట్లాంటిది దేవాతి దేవుడు నీతో కూడా మాట్లాడటానికి ఇష్టపడితే ప్రతిరోజు ఉదయం పూట లేచిన వెంటనే ఆయన నీ దగ్గరకు వస్తున్నాడు. నాతో మాట్లాడతాడేమో బిడ్డ అనేసి అనుకుంటే నీవేమో ఆయనతో మాట్లాడలేకపోతా ఉన్నావు. మళ్ళీ సాయంత్రం వస్తున్నాడు నువ్వు పడుకునే టైంలో, అప్పుడు కూడా మాట్లాడతావు అనుకుంటే నువ్వు సెల్ ఫోన్లో అమ్మాయిలతో మాట్లాడుకుంటూ నువ్వు పడుకొని పోతున్నావు. ఆయన బాధపడి విచారపడి నన్ను ప్రేమించట్లే ఈ బిడ్డ అనేసి ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు. అలా ఎంతకాలము దేవునికి దూరంగా ఉంటావు? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ సమయం పోతే మళ్ళీ రాదు. ఈ సమయం పోతే కనుక ఇంకా మళ్ళీ రానే రాదు మన జీవితంలో. కనుక ఉన్న పాటునే మనం తీర్మానం చేసుకోవాలి. ప్రభువా ఇశ్రాయేలు ప్రజలు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు పాటించలేకపోతా వచ్చారు. ఒక్క యేసుక్రీస్తు ప్రభువారైనటువంటి నీ ప్రియ కుమారుడే వాటిని పాటిస్తా వచ్చాడు. నేను కూడా నీ యొక్క ఆజ్ఞలు లేదా నీ పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించి నడచటానికి నాకు మంచి జ్ఞానము దయచేయి అనేసి ప్రభుని మనం శరణు వేడుకుంటే ఆయన మనల్ని ఏం చేస్తాడు అంటే మనతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. సీనాయి వద్ద మోసేతో మాట్లాడినటువంటి దేవుడు నీతో కూడా మాట్లాడటానికి ఇష్టపడతా ఉన్నాడు. మాట్లాడమని కోరుతావా? మాట్లాడమని ఆయన అడుగుతావా? ఒకవేళ మీ అమ్మ మాట్లాడకపోతే, మీ నాన్న మాట్లాడకపోతే గడ్డం పట్టుకొని మాట్లాడతాం కదా, గడ్డం పట్టుకొని వాళ్ళని బతిమిలాడైనా మాట్లాడతాం కదా. అలాంటిది దేవుడు నీతో మాట్లాడకపోతే నీకు బాధ లేదా? రండి మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.